నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మనతో ఉన్నారు. ఏదైతే జనసేన అధినేత అలాగే ఏపీ డిప్యూటీ సీఎం వరుసగా తెలంగాణ సర్కార్ను కాంగ్రెస్ పార్టీపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ తీరు మారట్లేదు. ఒకవైపు నేను తెలంగాణ బలిదానాలు చేసిన కుటుంబ సభ్యుని కలవాలంటే అనుమతి ఇవ్వట్లేదు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నీతి ఏందో బయటపడుతుందని కూడా కాంగ్రెస్ను వరుసగా టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? నేను ఏమంటున్నాను సతీష్ భాయ్, మీకు అంటే తెలంగాణ గురించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినలే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నా మీరు. ఇప్పుడు ఆయనకి ఏం అర్హత ఉందండి ఇక్కడ వచ్చేది? మీరు సందర్శకులు రావచ్చు, వెల్కమ్, రెడ్ కార్పెట్ ఉంటుంది. మీరు అతిథిగా రావచ్చు, ఓకే ఇస్తాం, గ్రీన్ కార్పెట్ ఇస్తాం. కానీ మళ్ళీ పెత్తనం చేస్తాం, మళ్ళీ అజమాయిషి చేస్తాం, మేము చెప్పిందే నిజం, మా మాట మీరు వినాలంటే ఇక్కడ ఎవరు వినటోళ్ళు లేదు, ఇక్కడ ఎవరు మిమ్మల్ని పట్టించుకున్న అదులు లేడు. ఆ విషయాన్ని మర్చిపోకండి పవన్ కళ్యాణ్ గారు. మీరు బాహాటంగా బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు నేను అన్నం తినలేదు, నాకు నిద్ర పట్టలేదు అన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నా, తెలంగాణ సభ గురించి మాట్లాడుతున్నా. జూన్ 2 మాకు దీపావళి, మాకు రంజాన్, మాకు బక్రీద్. అది జూన్ 2 మాకు దసరా, జూన్ 2 మాకు క్రిస్మస్. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటేసారి జరుపుకునే పండుగ. ఆ పండుగ రోజు నేను సభ పెడతా, నిర్మాణం సభ పెడతా అంటే ఎవరు ఒప్పుకుంటారు? అసలు మతి ఉందా? మతి లేకుండా మాట్లాడుతూ ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇట్లా అయింది. 1400 బలిదానం ఏర్పాటైంది. మీకేం తెలుసు కుటుంబాల గురించి? ఒక వ్యక్తి చిన్న చనిపోతే కుటుంబం అల్ల కొల్లం అయిపోతుంది. తేలితే చనిపోయారు, రాష్ట్రం గురించి చనిపోయారు. రాష్ట్రం వస్తే నిధులు మావే, నియామకాలు మావే, నీళ్లు మావే అని చెప్పి చనిపోయారు. తెలియదా? ఇదే సందర్భంలో ఆయన ఏమంటారంటే 1200 మంది బలిదానాలు యువత చేసిన తర్వాత ఇప్పుడు గద్దెనెక్కింది మాత్రం ఇక రాజకీయ నాయకులు ఎక్కారు. వాళ్ళు మాత్రం అధికారాన్ని పొందుతున్నారు తప్ప ఎవరైతే బలిదానాలు చేస్తారో అలాగే యువత మాత్రం రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎలాంటి ఉపయోగం లేదు, వాళ్ళకి అనుకున్న సహకారం కూడా కావట్లేదని కూడా ఆయన అడుగుతున్న ప్రశ్న. 10 సంవత్సరాలు ఇక్కడ పోయిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? మీరు సినిమాలు తీసుకున్నారే, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను పిలిపించుకున్నారే, కేటీఆర్ని ఆడియో లాంచ్ పిలిపించుకున్నారే, మీ అన్న కొడుకుతో పిలిపించుకున్నారే. అప్పుడు గుర్తురాలేదా మీకు? 10 సంవత్సరాలు ఫ్రీ ఓపెనింగ్ పిలిపించుకున్నారే, అప్పుడు గుర్తురాలేదా? అమరవీరుల కుటుంబాలు ఇంటికి లంచ్కి పిలిపించుకున్నారే, అప్పుడు గుర్తురాలేదా ఈ యొక్క అమరవీరుల కుటుంబాల యొక్క త్యాగాలు? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అమరవీరుల కుటుంబాలని గుర్తించే విధంగా శంకరమ్మ గారికి కమిషన్ సభ్యులు ఏం జరిగింది, చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యురాలైనటువంటి శ్వేత గారికి ఏం జరిగింది సభ్యత్వం మీకు తెలియకపోవచ్చు. 10 సంవత్సరాలు అమరవీరుల కుటుంబాలని ఆవాలనే చేసింది, అవమానపరిచింది, బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని తిరిగింది ఇదే పవన్ కళ్యాణ్ కాదా అడుగుతున్నా నేను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమరవీరుల కుటుంబాలు అవమానపరిచినప్పుడు ఎక్కడ పోయిన పవన్ కళ్యాణ్? అసలు మతి ఉందా? మాటలకు శృతి ఉందా అసలు మీకు? మాట్లాడే ప్రతి మాట్లాడే ముందు మీరు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోకండి. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఒక త్యాగాలని మర్చిపోకండి. మా రక్తం మీరు ఈ నెలలో ఉంది, మా పుట్టుక ఈ నెలలో ఉంది, మా తాత ముత్తాతలు ఈ నెలలో బతికి చనిపోయినారు వీళ్ళు. అది మర్చిపోకండి. మీకు అది మన కులబంధం లేదు, మీకు ఇక్కడ రుణబంధం లేదు, ఇక మీకు రక్తబంధం లేదు. మీకేం సంబంధం తెలంగాణ గురించి? రండి, మేము పోటీ చేయండి, ఎస్, రాజకీయంగా మాట్లాడతాం, ఎస్, కానీ ఇంకా వంకర మాట్లాడతాం, ఇంకా తింకర మాట్లాడతామంటే ఈయన వాడు లేడు పవన్ కళ్యాణ్ గారు. మర్యాద ఇస్తాం, అభిమానంగా నటిస్తాం, రాజకీయ నాయకంగా ఎదిరిస్తాం. దానికి తోడుగా మీరు ఎంతమంది వచ్చినా గుంపుగా వచ్చినా రండి. రేవంత్ రెడ్డి చెప్పండి ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడన్నా పోటీ చేయవచ్చు అని చెప్పడం జరిగింది. చేయండి, పోటీ చేయండి, రండి, ఈజీ గెస్ట్గా రండి, డిప్యూటీ సీఎంగా రండి, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా రండి. మర్యాద ఇస్తాం, గౌరవిస్తాం, సన్మానిస్తాం, మళ్ళీ పంపుతాం. రాజకీయంగా మాట్లాడతారా? రండి, తెలంగాణ ప్రతి గ్రామానికి వెళ్దాం. ఏ గ్రామంలో సంక్షేమం లేదో చూద్దాం. ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలంగాణ రాష్ట్రం ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని గ్యారంటీల వ్యవస్థతో సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే అది తెలుసుకుందాం. నడవండి. ఇంకా అహంకారంగా మాట్లాడతారా? ఇంకా ఆంబోతులుగా మాట్లాడతారా? మాట్లాడే ముందు దీన్ని తెలుసుకోండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు
రాజకీయ ఓనమాలు నేర్చుకోలేదు. ఆయన ఇంకా నేర్చుకోవాలి. రాజకీయ పాఠశాలలో ఆయనకు ఇట్లా మాట్లాడితే ఆయనకు అడ్మిషన్ ఉండదు, ప్రవేశం ఉండదు. ఇంకా అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా ఊగి మాట్లాడుతూ ఉన్నారు, ఇక తాగి మాట్లాడుతున్నా నేను చెప్పను. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంకు రాజకీయ ఓనమాలు తెలియదు అని ఏ రకంగా అంటారు? 100% ఓనమాలు తెరిచి ఉంటే మీరు మాట్లాడే ప్రతి పదం ఆచితూచి మాట్లాడాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీరు అవమానపరుస్తుందని చెప్పి మాట్లాడాలా? తెలియదా మీకు? ఒక రాష్ట్రం యొక్క నిర్మాణం తెలియదా మీకు? ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది తెలియదా మీకు? రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకం అది మాట్లాడండి. అక్కడ గాలికి వదిలేసి ఇక తెలంగాణ పోతే ఎట్లా? ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంది, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చుకునే నాయకత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళకు వెళ్తున్న ప్రజాప్రభుత్వం ఉంది. గర్వంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మేము భాగస్వాములం అవుతున్నందుకు, కష్టపడి వ్యవస్థను చూస్తున్నందుకు. ఇలాంటి కష్టపడే వ్యవస్థను ఎప్పుడు చూడలేదు. ప్రతిరోజు 18 గంటల పాటు పనిచేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేడు. ఆ మాట, ఆ వ్యవహారం కేవలం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే సొంతం. అది మర్చిపోకండి. మీరు మేకప్ లేకుండా బయటికి రారు, పేపర్ లేకుండా డైలాగ్ లేకుండా బయటికి రారు, ఏ మాట తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి వాదంలో కూడా ఆయనకు సాందర్భం లేక మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, ఓనమాలు ఇంకా రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. రాజకీయ పాఠశాలకు ఇంకా ఆయన వెళ్ళాలి. అదృష్టవశాత్తు టీడీపీకి వచ్చిన సానుభూతి ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది. అది మర్చిపోకండి. రాజకీయం చిన్న పెద్ద ఉండదు, నేర్చుకున్నప్పుడే రాజకీయం చేయగలుగుతాము. ఇంకా నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకునే విధంగా ముందుకెళ్ళండి. నోటికి వచ్చిన మాట్లాడకండి. మాట్లాడే ముందు మీరు ఒక ఉప ముఖ్యమంత్రి మర్చిపోకండి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే ఒక విధానం ఉంటుంది. మీరు పవర్స్టర్గా మాట్లాడుతుర్రా, సీనియర్ నటుడుగా మాట్లాడుతుర్రా, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడుతుర్రా, అది చెప్పండి. ముందు క్లారిటీ దొరకట్లేదు. రాజకీయంగా మాట్లాడితే ఒక మాట ఉంటుంది. నటుడుగా అంతేందుకండి ప్రతిసారి అంటాడు కొండగట్టుకు సాయం చేసిన, భక్తులుగా సాయం చేస్తే చెప్పుకుంటారా అండి? దేవుడు కూడా హర్షించడు, మీ మొక్కులు చెల్లవు. దేవుని యొక్క వ్యవహారంలో ఈ విధంగా మాట్లాడమంటే ఆయన చెప్తున్నాను, కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆయన రుణపడి ఉన్నాడు కాబట్టి చేసినాడు, ఆయన మొక్కింది కాబట్టి ఆయనకు పొందినాడు. ఆంధ్రలో దిక్కు లేకుంటే తెలంగాణ నీకు స్వాగతించింది మర్చిపోతున్నావా పవన్ కళ్యాణ్? కొండగట్టు ఆంజనేయ స్వామి నుంచి కదా మీ యొక్క వారా యొక్క తీస్తున్న యాత్రని. అప్పుడు మర్చిపో, తెలంగాణ ఏందో తెలంగాణని స్వాగతించింది. ఆ రోజు ఒక నటుడుగా ఒక పార్టీ అధ్యక్షుని స్వాగతించింది. అధికారం ఎక్కగానే ఉప ముఖ్యమంత్రి రాగానే పవన్ కళ్యాణ్ మాటల్లో మార్పు వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ వేరేగా మాట్లాడుతుండే, తెలిసి మాట్లాడుతుండా, తెలుగు మాట్లాడుతుండా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని. తెలంగాణ గురించి మాట్లాడితే నోరు అదుపులో పొద్దుపులో పెట్టుకొని మాట్లాడండి. వంకర తింకరగా మాట్లాడితే మేము కూడా మీకు తగ్గట్టు సంబంధం వస్తుంది. రాష్ట్ర విభజన విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, విభజనకు నా మద్దతు ఉంది. కానీ విభజన జరిగే తీరు, చేసిన తీరే చాలా దారుణంగా చేసింది కాంగ్రెస్. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మొత్తం అస్తవ్యస్తంగా, ఇప్పుడు కూడా పరిష్కారం కానంత దారుణంగా విభజించింది. అదే నా యొక్క అభ్యంతరాన్ని కూడా ఆయన అంటున్నారు. నేనేమంటున్నాను, మతి లేని స్థితి లేని మాట్లాడితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ తెలంగాణ తిరగలేడు. అడ్డుకుంటారా? 100కు 100% ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. తెలంగాణ నాణ్యుడు ఒకటే ఉంది, ఏంది? ఇంటివాడు తప్పు చేస్తే పొలిమేరల్లో పాతి పెట్టాలి, బయటవాడు తప్పు చేస్తే అక్కడనే పాతి పెట్టాలి అని చెప్పి ఆ సిద్ధాంతాన్ని మేము పాటిస్తాం. దాన్ని పాటించకుండా మీరు ఒక నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే 12 సంవత్సరాలు. ఇంకా మీ అక్కసు, ఇంకా మీ అహంకారం, ఇంకా మీ ఏలన తత్వం, ఇంకా మీ యొక్క రాజకీయ లోబడికి పనిచేయాలనా? స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ. 12 సంవత్సరాలు ఒక యువకునిగా పనిచేస్తున్న తెలంగాణ. ఆ యువకుని చూసి ఓర్వలేక మీది ఇంకా చిల్లర పలుకులు, చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర బుద్ధి మార్చుకోండి. మార్చుకుంటే మీకే మంచిది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మేధావులు. స్పష్టంగా తెలంగాణ ఇచ్చిన వారికి రాష్ట్రంలో అధికారం ఇచ్చినారు. ఆ విషయాన్ని మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ లేకపోతే జరగబోయేది కాదు అని తెలుసు. కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే నీకెక్కడిది? మీ నాయన ఉంటే తెలుస్తుండే మీకు, మీ కాంగ్రెస్ చెప్తుండే కాంగ్రెస్ అంటే ఏంటో.
కాంగ్రెస్ లేకపోతే వ్యవహారం లేదు, వ్యవస్థ లేదు, రాజ్యాంగం లేదు, రాజ్యాంగ వ్యవస్థ లేదు, పరిరక్షణ లేదు. పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండాలి, రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడే రాజ్యాంగ పరిరక్షణ జరుగుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ మాట్లాడుతున్నావా, జనసేన మాట్లాడుతున్నావా, విహెచ్పి మాట్లాడుతున్నావా, లేకపోతే నరేంద్ర మోడీ తొత్తుగా మాట్లాడుతున్నావా, పవన్ కళ్యాణ్ గారు. కానీ రాజకీయంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మీరు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడం సెకండ్ పాయింట్ చూడలేరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు మీరు వచ్చి రాష్ట్రంలో చూడలేరు. అది తెలుసుకొని మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు. అభిమానం గౌరవిస్తాం, కానీ మా 1200 అమరవీరుల కుటుంబాలను అవహేళనపరుస్తామంటే ఊరుకునేది లేదు, క్షమించేది లేదు. కుటుంబాల యొక్క కన్నీళ్ళలో కొట్టుకుపోతావు. ఆ అమరవీరుల కుటుంబాల వల్ల కన్నీళ్ళలో పవన్ కళ్యాణ్ కొట్టుకుపోవడం ఖాయం. ఆ ఆవేదన, ఆ బాధ, ఆ రక్తఘోషలు తెలుసా మీకు? ఎంతమంది న్యాయవాదులు, ఎంతమంది జర్నలిస్టులు, ఎంతమంది విద్యార్థి సంఘాలు, ఎంతమంది ఉద్యోగ సంఘాలు పనిచేసి తెలుసా మీకు? రోడ్డు పైన, ఇంట్లో ప్రతి మనిషి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు ఉండే. ఆ రాష్ట్రానికి కళని సాకారించింది సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుక తెలంగాణ విషయం మాట్లాడుతున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, తెలంగాణ నుంచి పలికే నీకు హక్కు కూడా లేదు. ఖబర్దార్ అని చెప్తున్నాం. తెలంగాణ గురించి పలికే ఒక హక్కు లేదు, అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ ఎంతోమంది బలిదానాలు, ఉద్యమాల కారణంగా ఆ రోజు చలించి సోనియా గాంధీ ఆ రోజు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో నష్టపోతామని తెలిసినా కానీ రాష్ట్ర విభజనకు సహకరించి ఈరోజు తెలంగాణ తీసుకొస్తే, ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆయన ఒక జనసేన అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారా, డిప్యూటీ సీఎంగా మాట్లాడుతున్నారా, ఆర్ఎస్ఎస్ నుండి వాద నుండి మాట్లాడుతున్నారా, ఏ కోణంలో మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మాత్రం తెలంగాణ విషయంలో మాత్రం ఇక్కడికి వచ్చి పోటీ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఏదైనా మాట్లాడవచ్చు, సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు, కానీ ఈ ప్రాంతం పట్ల ద్వేషాన్ని, ఈ ప్రాంతం పట్ల అహంకారాన్ని ఇట్లా మాట్లాడితే మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం సహకరించరు, అలాగే ప్రజలు మాత్రం స్వాగతించరు. ఇదే సందర్భంలో తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, లేకపోతే మాత్రం ప్రజా ఆగ్రహాన్ని కూడా చవి చూడాల్సి వస్తాయంటూ కూడా మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.